ప్రియమైన మిత్రులకు తిరుమలదేవి నమస్కారము. ఆకాశం ముసురు పట్టింది. ఇంత మంచి ముసురు ఈ మధ్యకాలంలో చూడలేదు. ఒక్కసారి వాన ఎక్కువగా కురిసి సడన్గా ఆగిపోయి మళ్ళీ ఎప్పటికో వాన. ఇదే పద్ధతి ఈ మధ్య కొనసాగింది. పెద్ద వానలా కాకుండా తెలంగాణలో కంటిన్యూస్గా సన్నగా వాన పడుతోంది. ఈ వాన గార్డెనింగ్ టెక్నిక్స్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పటికే విత్తనాలు పెట్టుకొని 3-4 ఇంచెస్ పొడవు వచ్చిన కూరగాయ మొక్కలు, పాదులకు ఇది గొప్పగా ఉపయోగపడుతుంది. మంచిగా పెరగడానికి పనికి వస్తుంది. విత్తనాలు ఇంకా పెట్టని వారు చిన్న చిన్న కంటైనర్స్లో విత్తనాలు పెట్టుకోవచ్చు. వాన పడేట్టు పెడితే విత్తనాలు వాన నీళ్లు మట్టితో పాటు బయటికి వచ్చేసే అవకాశం ఉంది. కనుక పూర్తిగా వానలో పెట్టకుండా దానిపైన ఏదన్నా కప్పి ఉంచాలి. అలాగే పెద్ద కంటైనర్స్లో పెడితే దానిపై వాన నీళ్లు పడకుండా పైన ఏదైనా కప్పవలసిన అవసరం ఉంది. కప్పకపోతే చినుకులు పడుతుంటే ప్రెషర్కి విత్తనాలు మట్టి లోపల అడుగుకు వెళ్ళిపోవచ్చు. కనుక మొలక వచ్చే వరకు కప్పి ఉంచాలి. రోజు మానిటర్ చేస్తూ ఉండాలి. 3-4 ఇంచెస్ వచ్చే వరకు అలా చూసుకుంటూ ఉండాలి. జాగ్రత్త వహించాలి. రెండో రకం కొమ్మలతో ప్రొపగేట్ అయ్యేవి గోంగూర, మొక్కబచ్చలి, పొన్నగంటి, పుదీనా మొదలైన ఆకుకూరలు. మరియు కొన్ని మొక్కలకు ముఖ్యంగా లేతగా ఉన్న కొమ్మలకు కాండం చుట్టూ సన్నగా చిన్న నూగు ఉంటుంది. ఉదాహరణకు వంకాయ, టమేటా, ఆనపకాయ, కాకరకాయ ఇలా పాదులకు కూడా నూగు ఉంటుంది. వాటి కొమ్మ పెట్టేస్తే అటువంటి ముసురులో త్వరగా వేళ్ళు వచ్చేస్తాయి. ముఖ్యంగా కణుపు ఉంటే కణుపును మట్టిలో పెట్టేస్తే ముసురు సమయంలో ఇంకో కొత్త మొక్క త్వరగా తయారు చేసుకోవచ్చు. మనం తోట పని చేసేటప్పుడు పొరపాటున కొమ్మలు తెగిపోతుంటాయి. అప్పుడు వెంటనే ఆ కొమ్మను మట్టిలో పెట్టేస్తే ఇంకో మొక్క తయారవుతుంది. అలాగే పొడుగు కాడలు ఉన్న ఆకులతో కూడా వేరే కొత్త మొక్క తయారు చేసుకోవడం కుదురుతుంది. ఉదాహరణకు టమేటా ఆకు తెగిపోతే వెంటనే మొక్కలు మట్టిలో పెట్టేస్తే ఇంకో టమేటా మొక్క తయారవుతుంది. ఇదే విధంగా కొమ్మలు, తీగలతో వచ్చేవి కణుపు ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు తమలపాకు, గులాబీలు, గన్నేరు, దేవగన్నేరు, నందివర్ధనం, గరుడవర్ధనం, బోగన్విలియా, సరస్వతి మొదలైన తీగలు, మొక్కజాతి మొక్కలకి కొమ్మలు పెట్టే కణుపు ఉండేలాగా చూసుకుని మట్టిలో పెట్టేస్తే వేళ్ళు ఇలాంటి ముసురులో త్వరగా తయారవుతాయి. తమలపాకు, సరస్వతి వంటివి త్వరగా పాదుకుంటాయి. గట్టి కొమ్మలు ఉండే మందార, గన్నేరు, నందివర్ధనం నెలపైనే పడుతుంది. వాటి కోసం మనం వేచి ఉండాలి. వాటికి టైం పడుతుంది. ఆవాల ఆకుకూర ఈ వర్షాకాలంలో తినడం మంచిది. ఆవాలు జల్లుకుంటే త్వరగా వచ్చేస్తాయి. ఆవాల మొలకలు వచ్చాక మైక్రోగ్రీన్స్ గాను లేదా పాలకూరలాగా పెరగనిచ్చి ఆ ఆకు కూడా వాడుకోవచ్చు. ఆవాల ఆకుకూర పెరుగు పచ్చడి తయారు చేసుకోండి. మంచి టేస్టీగా ఉంటుంది. కొన్ని మొక్కలకు వ్రేళ్ల కింద దుంప ఉంటుంది. ఉదాహరణకు అరటి వంటివి. అరటి ప్రొపగేషన్ మిగతా వాటికంటే సులువుగా ఉండి వేరుగా ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏమిటంటే అరటి వేళ్ళు లేని కాండం నుంచి మరియు వేళ్ళు ఉన్న కాండం నుంచి ఇంకా వేళ్ల కింద ఉండే దుంప వీటి అన్నిటి నుంచి వేరే మొక్క తయారవుతుంది. అలాగే పిలకలు కూడా. ఈ 4 దేనివల్లనైనా వేరే కొత్త మొక్క తయారవుతుంది. పొడుగుగా ఉన్న అరటి చెట్టుని పొట్టిగా తయారు చేద్దామని ట్రై చేసి ఇలా తయారు చేశాను. పొడుగుగా ఉన్న కాండం కట్ చేశాను. అప్పుడు ఆకులు లోపల నుండి కేవలం 5-6 రోజుల్లో ఇలా వచ్చేసాయి. కట్ చేయగా పైన ఉన్న కొమ్మ పాతికితే ఇంకో చెట్టు తయారవుతుంది. దీనికి కారణం కాండంకి ఉన్న స్ట్రక్చర్ లూజ్గా ఉండి గదులుగా ఉంటుంది అరటి కాండం. అందువల్ల వేళ్ళు త్వరగా వచ్చేస్తాయి. ఈ వానాకాల సమయంలో చేయవలసిన మరొక ముఖ్యమైన పని ప్రూనింగ్. ఏ చెట్టుకైనా పైన కొమ్మలు కత్తిరించడాన్ని ప్రూనింగ్ అంటారు. దీనివల్ల మొక్క బాగా ఎత్తుగా పెరగకుండా కొత్త కొమ్మలతో గుబురుగా తయారవుతుంది.
అన్ని పెరిగిన మొక్కలకు ప్రూనింగ్ అవసరము. పెరటి తోటలో మొక్కలకు, మిద్దె తోటలో మొక్కలకు, అలాగే పెద్ద పెద్ద తోటలలో ఉన్న అన్ని మొక్కలకు కూడా, అంటే మామిడి, నేరేడు, జామ, ఈ విధంగా పెద్ద పెద్ద మొక్కలకు కూడా అన్నిటికీ ప్రూనింగ్ అవసరం. ప్రూనింగ్ అనేది మొక్క చిన్నగా ఉన్నప్పుడే, అంటే 2-3 అడుగుల ఎత్తు ఉన్నప్పటి నుంచి మొదలు పెట్టేసేయాలి ప్రూనింగ్ చేయడం. అప్పుడు కొత్త కొత్త కొమ్మలు వచ్చి మొక్క గుండ్రంగా తయారయ్యి గుబురుగా ఉంటుంది. మనకి కాయలు కోసుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రూనింగ్ చేయడానికి ఇది తగిన సమయం. చిన్న గమనిక: రేపు అనగా జూలై 28 ఆదివారం నాడు రైతు నేస్తం ఫౌండేషన్ వాళ్ళు ఖైరతాబాదులోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆవరణలో మిద్దె తోటపై ట్రైనింగ్, హాఫ్ డే ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఇంతకు ముందరు వీడియోలో నేను ఇచ్చిన ఫోన్ నెంబర్స్ ప్రకారం మీరు ఫోన్ చేసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అటెండ్ అవ్వచ్చు. నాకు తెలిసిన ఈ 4 మాటలు మీతో చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలతో తిరుమలదేవి. జై భారత్ మాత. జై జై భారత్ మాత.